చూస్తున్నది టైం 24/7. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో గాలి వేడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో సాయంత్రం వేళల్లో తేలికపాటి ఈదురుగాలులు, చినుకులు పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల మేఘర్వత ఏర్పడి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమ జిల్లా అయిన కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా వేడి గాలులు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండండి. ఎక్కువగా నీరు తాగటం, పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గొడుగు ఉపయోగించండి. మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేడి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాల ఉపశమనం ఇవ్వనున్నాయి. ప్రతిరోజు వాతావరణ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూనే ఉండండి. ఇంతటితో ఈరోజు వాతావరణ సమాచారం ముగిస్తున్నాం. ఇంకా తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి టైం 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.